ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం హోదానే వద్దని చెప్పినాక వాళ్ళు మరి ఇక పెట్టిపోయేదే ఉండదు. ఆడ ప్రజల గురించి మాట్లాడనికే తక్కువ టైం ఇచ్చినప్పుడు ఏం మాట్లాడతారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు గారు 5 నిమిషాలు 10 నిమిషాలు మేము టైం ఇస్తాము వచ్చి 5 నిమిషాలలో ఒక నియోజకవర్గం సమస్యలు చెప్పడానికి వీలు ఉంటుందా? ఒక మాట చెప్పండి మీరే. వాళ్ళు అందుకే సైన్ పెట్టి పోతున్నారు. ఖాళీ 5 నిమిషాలు టైం ఇస్తే ఒక నియోజకవర్గం సమస్యలు తీరుతాయా? ఒక నియోజకవర్గానికి ఎన్ని ఊర్లు ఉంటాయి, ఎన్ని మండలాలు ఉంటాయి, దాంట్లో సమస్యలు వాళ్ళ పేదోళ్ళు ఉంటారు, ఒక్కొక్క ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి, దాంట్లో గురించి మాట్లాడడానికి 5 నిమిషాలలో సరిపోతుందా? ఎవరు ఎవరైనా 5 సంవత్సరాలు చేసి వాళ్ళు చేసేది వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష హోదా లేదా అని అట్లా పోతున్నారో ఏందో అంతే. కాకపోతే ఏమిటి అంటే జర తక్కువ టైం ఉండదని అలిగిండ్రు ఇట్లా అట్లా ఉంటుంది కదా. సో మరి నెక్స్ట్ టైం అసెంబ్లీ సెషన్ కి ఏమైనా సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ వస్తాడు జగన్? అప్పుడు కూడా అదే జరుగుతుంది అంటే వాళ్ళు సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకొని వచ్చినా కూడా అంత టైం ఇస్తున్నారా? 10 నిమిషాలు ఇచ్చినా కూడా మాట్లాడాలి. 10 నిమిషాలలో ఒక్క నియోజకవర్గం సమస్యలు తీరుతాయా? అదే ఇక మేనేజ్ చేసుకుని చెప్పాలి ఇచ్చిన టైంలో. అన్యాయం అనేది అసలు అర్హత లేని వాళ్ళకి 10 నిమిషాలు టైం ఇస్తామంటున్నారు. అర్హత లేని వాళ్ళు అయినా ఎమ్మెల్యే అనా ఒక నియోజకవర్గం మొత్తం ఎన్ని ఊర్లు ఉంటాయి అన్ని ఊర్ల మంది అంతా వాళ్ళ చేతిలో ఉండరు. వాళ్ళ సమస్యల గురించి ఖాళీ 10 నిమిషాలలో ఎట్లా మాట్లాడతావు, ఏం మాట్లాడతావు చెప్పండి. జగన్ గారు మాట్లాడతారు, అందరి తరఫున జగన్ గారు మాట్లాడతారు. వాళ్ళందరికీ 20 నిమిషాలు ఇవ్వాలి. నిజంగా ఇవ్వాలి. ఎందుకంటే ఒక యువకునిగా చెప్తున్నా, తెలంగాణలో అయినా కానీ ఆంధ్రాలో అయినా కానీ ప్రతిపక్ష నాయకులకు టైం ఇవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే మరీ 5-10 నిమిషాలలో ఒక నియోజకవర్గం సమస్యలు తీరవు. అంటే పులివెందుల పులి కొమరం పులిని చూసి లోపలికి రావట్లేదు. ఇప్పుడు పులివెందుల పులి లేదు, బొంగు లేదు, ఏమి లేదు. ఒకటి చెప్తున్నా, పులిలు అవి కాదు. ఇప్పుడు జగన్ అన్నని వాళ్ళని వీళ్ళని అనడు అది లెక్క కాదు. ఒక్క నియోజకవర్గం సమస్యలు 5 నిమిషాలు 10 నిమిషాల తీరవు.